ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లడం లేదు. చంద్రబాబు పిలిస్తే ప్రమాణ స్వీకారానికి వెళతానన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు ఆంధ్రప్రదేశ్కు వెళ్లడం లేదన్న దానిపై చర్చ జరుగుతోంది. చంద్రబాబు తన ప్రమాణ స్వీకారానికి సహచర సీఎం రేవంత్ రెడ్డిని పిలవలేదా? గురువు శిష్యుడిని పక్కన పెట్టారా? శిష్యుడే గురువును లైట్ తీసుకున్నారా అనేది హాట్ టాపిక్గా మారింది. రైట్, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి రేవంత్ రెడ్డి వెళ్తానంటూ గతంలో ప్రకటించారు. చంద్రబాబు పిలిస్తే తప్పకుండా ఈ కార్యక్రమానికి హాజరవుతానంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి వెళ్లట్లేదంటూ కూడా తెలుస్తుంది. అయితే ఎందుకు వెళ్లడం లేదనేటటువంటి చర్చ విస్తృతంగా కూడా రెండు రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏం జరిగింది అసలు? ఎందుకు రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి రావట్లేదనుకోవాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేపు అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఏదైతే ముఖ్యమంత్రికి ప్రధాన అనుచరుడు గురు శిష్యులని అనుకుంటారో వాళ్ళకి సంబంధించి పెద్ద చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇది సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గెలుస్తున్నాడు అన్న తరుణంలోనే ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కనుక చేస్తే ఖచ్చితంగా ఆ ముఖ్య అతిథిగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శిష్యుడైన రేవంత్ రెడ్డి ఖచ్చితంగా వస్తాడని అందరూ అనుకున్న విషయమే. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా ఖచ్చితంగా వస్తాడు, ఆయనకు ప్రత్యేక ఆహ్వానం అందించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి పక్క పక్కనే కూర్చుంటారనే చర్చలు కూడా పెద్ద ఎత్తున జరిగాయి. అయితే ఈ నేపథ్యంలో హఠాత్తుగా హఠాన్ పరిణామం చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రేపు మూడవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డికి ఆహ్వానమే అందలేదు అన్నది పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీని గురించి రాష్ట్రంలో షికార్లు పుకార్లు కొడుతున్నాయి. సోషల్ మీడియా ఒక్కసారిగా రేవంత్ రెడ్డి ఎందుకు రావటం లేదనే దాని మీద చర్చ జరుగుతా ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే రేవంత్ రెడ్డికి అసలు చంద్రబాబు నాయుడు ఆహ్వానం పంపించాడా లేదా అన్నదే పెద్ద సందిగ్ధంగా నెలకొని ఉంది. ఆ మొత్తానికైతే రేపు జరగబోతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి సంబంధించి దేశ ప్రధాని గాని, అలాగే దేశ హోంమంత్రి అమిత్ షా గాని, అలాగే కేంద్రంలో ఉన్న తెలంగాణలో ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు గాని అందరూ కూడా రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి వస్తున్న పరిస్థితి ఉంది. అలాగే కేంద్రంలోని మరికొంతమంది ఆ కేబినెట్ మినిస్టర్లు గాని, మరికొన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్య నేతలు గాని అందరూ వస్తున్నారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి శిష్యుడు, కాంగ్రెస్ లోకి పోవడానికి గాని, కాంగ్రెస్ లో పిసిసి పదవి రావడానికి గాని కీలక పాత్ర పోషించిన ఆ చంద్రబాబు నాయుడు అని అందరూ అనుకుంటా ఉంటారు. అలాంటి కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి అయ్యాడు, కాంగ్రెస్ లో పిసిసి చీఫ్ అయ్యాడు. ఇంత స్థాయికి వెళ్లిపోయిన రేవంత్ రెడ్డి ఎందుకు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి రావట్లేదు అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే దీనికి సంబంధించి అసలు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందించాడా లేదన్న దాని మీద కూడా పెద్దగా చర్చ జరుగుతుంది. శివ, అయితే నాగేశ్వరరావు, ప్రధానంగా చూసుకుంటే కొన్ని అంశాలు కూడా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. అంటే భారతీయ జనతా పార్టీ నేతలతో కలిసి వేదిక పంచుకోవడం కూడా రేవంత్ రెడ్డి ఏమైనా కొంత రాజకీయంగా ఇబ్బందికరంగా అయ్యే అవకాశం ఉందని ఏమైనా భావించి ఉండొచ్చు అని కూడా మనం ఏమైనా అనుకోవచ్చా? అలా అనుకోవటానికైతే ఆస్కారం లేదు శివ. ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీతో పాటు తెలంగాణలో రేవంత్ రెడ్డి స్టేజ్ పంచుకున్న సందర్భాలు చూసాం. అయితే
తెలంగాణలో ఆయన రాష్ట్రంలో ప్రధానితో స్టేజ్ పంచుకున్న ఆ రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఆ చీఫ్ గెస్ట్ గా రావటం, దీనికి సంబంధించి వివిధ పార్టీ నాయకులు, ఒక బీజేపీ జనసేననే కాకుండా ఆ వివిధ రాష్ట్రాల్లోని వివిధ పార్టీ నాయకులు కూడా వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆ రేవంత్ రెడ్డి రావాలి అనుకుంటే ప్రధాని నరేంద్ర మోడీతో, పవన్ కళ్యాణ్తో, ఇంకొక పార్టీతో, ఇంకో పార్టీతో అయితే ఖచ్చితంగా ఆ ఇబ్బందికర పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే సాక్షాత్తు ఆయన ముఖ్యమంత్రిగా చేస్తున్న రాష్ట్రంలోనే ప్రధాని నరేంద్ర మోడీతో సీటు పంచుకున్న నేపథ్యంలో, ఒకే స్టేజ్ మీద ఇద్దరుండి మాట్లాడుకున్న నేపథ్యంలో, ఒకే స్టేజ్ మీద ఆ రేవంత్ రెడ్డి గురించి ప్రధాని మాట్లాడాడు, ప్రధాని గురించి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఇరువురు కూడా మాట్లాడుకున్న తర్వాత వేరే రాష్ట్రంలో వేరే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఇద్దరు చీఫ్ గెస్ట్ గా వెళ్తున్న నేపథ్యంలో రావటానికైతే ఆ ఇబ్బందికర పరిస్థితి అయితే ఉండదనేది అయితే ప్రధానంగా చర్చ జరుగుతా ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే మాత్రం అసలు చంద్రబాబు నాయుడు పిలిచాడా లేదా, ఆహ్వానం అందించాడా లేదనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. శివ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కావడం లేదు. అయితే గతంలో ఈ కార్యక్రమానికి చంద్రబాబు పిలిస్తే ఖచ్చితంగా తాను హాజరు అవుతానంటూ కూడా ప్రకటించారు రేవంత్ రెడ్డి. కానీ ఇప్పుడు ఆయన హాజరు కాకపోవడం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. అసలు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డిని పిలవలేదా, లేదంటే రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని లైట్ తీసుకున్నారా, లేదంటే కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డికి పర్మిషన్ ఇవ్వలేదా, బీజేపీ నేతలతో వేదికను పంచుకోవడం రేవంత్ రెడ్డికి ఇష్టం లేదా, ఇలా రకరకాల వాదనలు తెర మీదకి వచ్చాయి. ఏది ఏమైనప్పటికీ రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం అనేది క్లియర్ గా కనిపిస్తుంది. ఈ వ్యవహారం మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం చర్చనీయాంశమైందనే చెప్పుకోవచ్చు. రెడ్డికి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, ఏంటి రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించిన విషయాన్ని మనం స్పష్టంగా చూస్తాం. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కోరుకుంటున్నాం, ఖచ్చితంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తాం, ఆయన పిలిస్తే నేను ఖచ్చితంగా కూడా వెళతాను అంటూ కూడా ప్రకటించారు కదా. ఇప్పుడు ఏమైంది అనుకోవాలి, ఆలాప్ సడన్ ఎందుకు హాజరు కావట్లేదు? శివ, బేసిక్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం పరిపాలనలో చాలా బిజీగా ఉన్నారు. దాంతో పాటు రేపు కాంగ్రెస్ గెలిచిన 8 మంది ఎంపీలతోని కూడా రేపు ముఖ్యమంత్రి నివాసంలోనా లేకపోతే తన అఫీషియల్ గా ఎంపీ ఆఫీస్ ఉంటుంది నియర్ బై హౌస్, అక్కడ రేపు ఎంపీలతో సమావేశం కానున్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందినప్పటికీ కూడా అడ్మినిస్ట్రేషన్ లో బిజీ ఉండడం వలన రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి రేపు వెళ్లట్లేదు. అయితే గతంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు, ఇరుగు పొరుగు రాష్ట్రాలతోని సత్సంబంధాలు ఉండాలి, అలాగే దాంతో పాటు ఆంధ్ర తెలంగాణ మధ్య రాష్ట్ర విభజనకు సంబంధించిన చాలా ఇష్యూస్ పెండింగ్ లో ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా పరిష్కరించుకోవాలంటే ఖచ్చితంగా కూడా ఇరుగు పొరుగు రాష్ట్రాలతోని ఖచ్చితంగా సత్సంబంధాలు ఉండాలి అని కూడా చెప్పిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మాత్రము అఫీషియల్ గా అయితే ఇప్పటి వరకు అయితే సీఎంఓ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే లేదు. కానీ రేపైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లట్లేదని మనకు అందుతున్న సమాచారం. శివ.